వాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కరోనా రోగుల రికవరీలో భారత్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే అగ్రస్థానంలో కొనసాగుతోంది. తెలంగాణ రాష్టంలో ఒకే రోజులో 1000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ కేసులు నమోదు కావడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. గత 6 సంవత్సరాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మౌలిక సదుపాయాల పెంపుదల, నిర్మాణాత్మక సంస్కరణలు దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో పారదర్శకతను, స్వయం ప్రతిపత్తిని తీసుకొచ్చాయని ప్రధానమంత్రి అన్నారు. ముంబైలోని మెట్రో రైల్వే ఈ రోజు నుంచి తన సేవలను తిరిగి ప్రారంభించింది. కరోనా రోగుల రికవరీ సంఖ్యలో భారత్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే అగ్రస్థానంలో కొనసాగుతోంది. దేశంలో కొత్తగా 55,722 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 75,50,273కు చేరింది. గడిచిన 24 గంటల్లో 579 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,14,610కి చేరుకుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా సుమారు 66,63,000 మంది కోలుకున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది. ప్రస్తుతం దేశంలో సుమారు 7,72,000 క్రియాశీల కేసులు ఉన్నాయి. కాగా గత 6 వారాలుగా కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. వరుసగా 16వ రోజు కొత్త కేసుల కంటే కోలుకుని ఇంటికి వెళ్లిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. రికవరీల రేటు కూడా పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దాదాపు 66,000 మంది కోలుకున్నారు. మొత్తం నమోదైన కేసుల్లో కేవలం 10.23% మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరణాల రేటు 1.52% తగ్గింది. తెలంగాణలో కోవిడ్ రికవరీ రేటు స్వల్పంగా పెరిగి 89.96% మెరుగుపడింది. గడిచిన 24 గంటల్లో మరో 1,896 మంది కోలుకోవడంతో ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2 లక్షలు దాటి 686గా నమోదైంది. కాగా రాష్టంలో కొత్తగా 948 మందికి కోవిడ్ సోకడంతో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,23,059కి చేరుకుంది. ఒకే రోజులో 1000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ కేసులు నమోదు కావడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారని వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది. కాగా నిన్న మరో 4 మరణించడంతో కోవిడ్ మృతుల సంఖ్య 1,275కు చేరింది. ప్రస్తుతం రాష్టంలో 21,000కు పైగా యాక్టివ్ కేసులుండగా వీరిలో 17,432 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి వ్యాప్తి చెందిందన్న చైనా వాదనను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఖండించారు. సండే సంవాద్ విలేకరుల సమావేశంలో అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మంత్రి కోవిడ్-19 మొట్టమొదటిసారిగా చైనాలోని వుహాన్ నుంచే వ్యాప్తి చెందిందన్న విషయం యావత్ ప్రపంచం గుర్తించిందని అన్నారు. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఏపీఐల కోసం భారత్ చైనాపై ఆధారపడిందన్న ప్రశ్నకు స్పందిస్తూ హర్షవర్ధన్ ఏపీఐల తయారీలో భారత్ స్వావలంబన సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారతదేశంలో ఉన్నత విద్యలో సంస్కరణలు, అభివృద్దిని గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా వివరించారు. మైసూరు విశ్వవిద్యాలయం శతవార్షిక స్నాతకోత్సవంలో వర్చువల్ ప్రసంగంలో మోదీ గత 6 సంవత్సరాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మౌలిక సదుపాయాల పెంపుదల, నిర్మాణాత్మక సంస్కరణలు దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో పారదర్శకతను, స్వయం ప్రతిపత్తిని తీసుకొచ్చాయని అన్నారు.
ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన జాతీయ నూతన విద్యా విధానం ప్రతిభావంతులైన యువత ప్రపంచ సవాళ్లను స్వీకరించడానికి వారిని సిద్దం చేస్తుందన్నారు. గడిచిన 6 సంవత్సరాల్లో 6 కొత్త ఐఐటీలు, 16 ట్రిపుల్ ఐటీలు, 7 ఐఐఎంలు, 7 ఏఐఐఎంఎస్లను మంజూరు చేశారని, వీటి ద్వారా యువత ఉన్నత విద్య అభ్యసించడానికి ఎక్కువ అవకాశాలు లభిస్తాయని అన్నారు. గ్రాండ్ ఛాలెంజెస్ వార్షిక సమావేశం జీక్యామ్ 2020లో ఈరోజు ప్రధానమంత్రి కీలకోపన్యాసం చేయనున్నారు. గత 15 సంవత్సరాలుగా ఆరోగ్య అభివృద్ది సవాళ్లను అధిగమించడానికి అంతర్జాతీయ ఆవిష్కరణ సమన్వయాన్ని జీక్యామ్ ప్రోత్సహించింది. ప్రపంచ ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో లోతైన సహకారాన్ని కోరుతూ విధాన రూపకర్తలు, శాస్త్రవేత్తలను జీక్యామ్ 2020 ఒక చోటకు చేరుస్తుంది. వ్యవసాయం, పౌష్టికాహారం, పారిశుద్ధ్యం, మాతా శిశు ఆరోగ్యం నుంచి అంటువ్యాధుల వరకు ఉన్న అంశాలపై, ఆరోగ్యము, అభివృద్దిపై ఈ గ్రాండ్ ఛాలెంజెస్ సమావేశంలో భారత్ దృష్టి సారిస్తుంది. ముంబైలోని మెట్రో రైల్వే ఈ రోజు నుంచి తన సేవలను తిరిగి ప్రారంభించింది. అయితే సామాజిక దూరం పాటించడం కోసం పరిమిత సంఖ్యలో ప్రయాణికులతో రైళ్లు నడుస్తాయి. ప్రారంభ దశలో రైలు సర్వీసులు పరిమితంగా ఉంటాయి. శరీర ఉష్ణోగ్రత తనిఖీలతో సహా ఆరోగ్య తనిఖీలు చేయించుకోని ప్రయాణికులను మెట్రోల్లోకి అనుమతించరు. రైళ్లలో ప్రయాణించేటప్పుడు మాస్కులు ధరించడం తప్పనిసరి. మెట్రో కాంటాక్ట్లెస్ టికెటింగ్ విధానాన్ని అవలంబిస్తారు. క్యూఆర్ కోడ్ ఆధారిత టికెట్లను ఇస్తారు. భౌతిక దూరం పాటించే ఫ్లోర్ స్టిక్కర్లను టికెట్ కౌంటర్లు, సెక్యూరిటీ చెక్ పాయింట్లు, ఏఎఫ్సి గేట్ల వద్ద, ఎస్కలేటర్లు, ప్లాట్ఫామ్లు, రైళ్ల లోపల అతికిస్తారు. భారత్, శ్రీలంక నావికా దళాల మధ్య 8వ వార్షిక సంయుక్త నౌకాదళ విన్యాసాలు స్లినెక్స్ 20 ఈరోజు ట్రింకోమలి సముద్ర తీరంలో ప్రారంభమవుతాయి. 3 రోజుల పాటు జరిగే ఈ విన్యాసాలు ఈ నెల 21వ తేదీ వరకు కొనసాగుతాయి. శ్రీలంక నౌకాదళానికి చెందిన రేర్ అడ్మిరల్ బండారా జయతిలక నేతృత్వంలో ఎస్ఎల్ఎన్ నౌకలు సయూరా, గజబాహు, ఇక భారత నౌకాదళానికి చెందిన రేర్ అడ్మిరల్ సంజయ్ వాత్సయన్ ఆధ్వర్యంలో ఏఎస్డబ్ల్యూ నౌకలు కమోర్తా, కిల్టన్లు విన్యాసాల్లో పాల్గొంటాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ KISCEకి అప్గ్రేడేషన్ కోసం 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎంపికయ్యాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, చండీగఢ్, గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, త్రిపుర, జమ్మూ కశ్మీర్ ఉన్నాయి. రాష్టంలో మౌలిక సదుపాయాల నిర్వహణ, క్రీడా సంస్కృతి, గతంలోని ఆటతీరు ఆధారంగా ఈ కేంద్రాలను ఎంపిక చేసినట్టు క్రీడా మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కరోనా రోగుల రికవరీ సంఖ్యలో భారత్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే అగ్రస్థానంలో కొనసాగుతోంది. తెలంగాణ రాష్టంలో ఒకే రోజులో 1000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ కేసులు నమోదు కావడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. గత 6 సంవత్సరాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మౌలిక సదుపాయాల పెంపుదల, నిర్మాణాత్మక సంస్కరణలు దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో పారదర్శకతను, స్వయం ప్రతిపత్తిని తీసుకొచ్చాయని ప్రధానమంత్రి అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.